Good morning for people who are joining from India and good evening for people who are joining from US. Can anyone confirm నా వాయిస్ క్లియర్ ఉందా లేదా అనేసి? సో ఎవ్రీ వీక్ ఈ లైవ్ సెషన్స్ అనేవి చేస్తూ ఉన్నాము విత్ ఉమా మ్యామ్. ఉమా మంత్రవాది గారు జాయిన్ అవుతున్నారు ఎవ్రీ వీక్ మనతోని. అండ్ మనకున్న ఇమిగ్రేషన్ క్వెషన్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తున్నారు. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. Evening. Good morning. So we have two people waiting for us. So guys, every Good morning to everyone from India. Namaste. Namaste ma'am. So yeah, కొన్ని క్వెషన్స్ కూడా ఉన్నాయి మనకి రిగార్డింగ్ ఇమిగ్రేషన్. అండ్ ఈ వీక్ లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. సో వి అవును. వాంట్ టు నో ఫ్రమ్ యూ లైక్ నార్మల్ గా జనరల్ గా జనాలకి అర్థం కాని విషయాలు. ఒక 2 ఫ్లైట్స్ కూడా వచ్చాయి. ఇంకా ఇన్‌సెక్యూరిటీస్ బాగా పెరిగాయి. అండ్ సో మెనీ కాల్స్ ఐ గాట్ రిగార్డింగ్ ఓపీటీ అండ్ హెచ్-1బీ చేంజెస్ అండ్ ఆల్. సో అడగండి. We'll go యాహ్! through కొన్ని updates నేను చెప్తాను. యెస్ మ్యామ్. First, whatever is the current updates, what is యాహ్! happening, particularly India కోసం related, there's a change in the Dropbox system. యాహ్! Mundemo, they said if you were in that category, for example, F1 or H1 or L1 for 48 months, you were eligible for Dropbox. హ్మ్. Now they dropped that Dropbox eligibility from 48 months to 12 months. That's a So the big window change. has been shortened. Yeah. So this is a new change coming from this is not USCIS, and a lot of people get confused. These regulations to do with the consulate, 221Gs, ivanni, it is coming from the State Department. Oh. State Department is not governed by USCIS. Hmm. వాళ్ళ రూల్సే వేరే, వాళ్ళ రిక్వైర్మెంట్సే వేరే. Right now, Marco Rubio, who used to be a senator from Florida, became the person in charge. He's the Secretary of State, meaning he's in charge of US embassies, consulates. ఆయన వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ he may come to communicate with Modi garu, Hmm. for improvements of relationships. So ఇలాంటివన్నీ జరగడానికి he is in charge. So this is a rule coming from State Department. Okay. సో అది క్లారిఫై చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇదొక కొత్త Yeah. చేంజ్ వచ్చింది. సో పీపుల్ మే థింక్ నేను 12 మంత్స్ కదా ఐఎమ్ ఎలిజిబుల్ అని అనుకోవచ్చు. ఐ మీన్ నేను 48 మంత్స్ కదా. సో యూ మే నాట్ బి ఎలిజిబుల్. సో ఐ జస్ట్ వాంట్ యూ టు నో దిస్ ఇస్ నాట్ అ గ్రేట్ న్యూస్. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మనకి ఉన్నవన్నీ అలాంటి న్యూసే వస్తున్నాయి. Exactly. ఏవి పెద్ద సంతోషకరమైన న్యూస్ నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఒకటే గుడ్ న్యూస్ ఉంది. హెచ్-1బీ లాటరీ ఇస్ స్టిల్ దేర్. కొంతమంది Yes. అది కూడా భయపడ్డారు. అసలు లాటరీ తీసేస్తారా? హెచ్-1 తీసేస్తారా? మా గతేంటి? స్టూడెంట్స్ పర్టిక్యులర్లీ ఎఫ్-1లో ఉన్న వాళ్ళకి. Hmm. దిస్ వాస్ అ స్కేరీ సిట్యుయేషన్. కానీ లక్కీలీ March 7th through 24th is the registration time for the lottery. So they are continuing with the H-1B lottery for this year. మాకు కూడా ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే మెజారిటీ కాల్స్ అన్నీ గూడా ఇంకా లాటరీ అయిపోయిందంట కదా మ్యామ్, ఇంకా లేదంట కదా. బికాజ్ ఇ వి హావ్ సో ఇలాంటి మెనీ క్యాండిడేట్స్. పుకార్లొచ్చినాయి. యాహ్! చాలా వచ్చాయి. అండ్ మామూలుగా మీలాగా ఒక ప్రొఫెషనల్ వాళ్ళు బయటికొచ్చి చెప్తే తప్ప కామన్ పీపుల్ విల్ ట్రస్ట్. నార్మల్‌గా బయట న్యూస్ అదే చూసేసి ట్రస్ట్ చేసేస్తారు. భయపడుతున్నారండి. ఆ! చాలా భయపడుతున్నారు. అంటే ఇది ఉందా? ఇది లేదా? రెండోది ఏం జరుగుతోందంటే చాలా స్పామ్ కూడా వస్తోంది. హ్మ్. People are taking advantage of the fearful, chaotic situation. ఎగ్జాక్ట్‌లీ.
దాంతోటి లేనివి కూడా దాన్ని పుట్టించి హ్మ్. పెడుతున్నది కూడా ఉన్నాయి. సో, వాళ్ళు భయపడ్డంలో తప్పు లేదు. బికాజ్ బయట న్యూస్ చూస్తేనే అలా ఉంది. ఇంక అంతేనా కరెక్ట్. ఇండియన్స్ వచ్చేయాల్సిందేనా? స్టూడెంట్స్ ఇంకా వెళ్ళొద్దు. ఇలా సో మెనీ స్పెక్యులేషన్స్ అండ్ నాకు కూడా చాలా డైలీ కాల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ లక్కీలీ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ హెచ్-1బీ క్లోజ్ అవ్వదు. బికాజ్ వెన్ ట్రంప్ కేమ్ ఇంకా మనకి 3, 4 మంత్సే ఉండే లాటరీకి. సో అట్‌లీస్ట్ థిస్ ఇయర్ ఎలాంటి ఇష్యూ ఉండదు. మేజర్ చేంజెస్ ఉండవు లాటరీ విషయంలో అని చెప్పాము. అండ్ లక్కీగా అలానే దానికి జరిగింది. తోడు ఇలాన్ మస్క్ హూ ఈస్ ది ఓనర్ ఆఫ్ స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా. హి వాస్ వెరీ మచ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హెచ్-1బీస్. ఎందుకంటే ఆయన కంపెనీలోనే చాలా మంది మన ఇండియన్సే యాహ్! పనిచేస్తున్నారు ఆన్ హెచ్-1బీ. సో, ఆయనకి హెచ్-1బీ వాల్యూ తెలుసు కాబట్టి, ఆయన చాలా పుష్ చేశారు. సో, అదొక విషయం చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ ఇస్ క్వైట్ డిపెండెంట్ ఆన్ ఆహ్, ఇలాన్ మస్క్ ఆల్సో. ఆయన మాటలు, హ్మ్. ఆయన అడ్వైస్ వింటున్నారు కాబట్టి, మనకదొక సపోర్ట్ అయిందని కూడా యూ నో. యాహ్! రైట్. ఇన్ని సో, బ్యాడ్ దిస్ న్యూస్ ఈస్ ఎ గుడ్ మధ్యలో న్యూస్. అట్‌లీస్ట్ యాహ్! ఇన్ని బ్యాడ్ న్యూస్‌లో ఒక గుడ్ న్యూస్. Exactly. I was about to say that. And we got one question from Sesha Reddy Garu. My wife, అడగండి. yeah, my wife traveled 2 times in the year 2024 on B2. She stayed 9 months in these two visits. Is there any problem if she travels this month again to attend ceremony? Kindly advise. డెఫినైట్లీ గోయింగ్ టు బి క్వెషన్స్. ఆయన పేరేమన్నారండి? మళ్ళీ Sesha చెప్పండి. Reddy. Sesha Reddy. శేషారెడ్డి గారు. బికాస్ ఆవిడ 9 మంత్స్ ఉండి తిరిగొచ్చారు 2 ట్రిప్స్‌లో. సో, వాళ్ళడగొచ్చు. 9 మంత్స్ ఉండి మళ్ళీ ఎందుకొస్తున్నారు అని ఎయిర్‌పోర్ట్‌లో. థింగ్స్ ఆర్ గెట్టింగ్ టు బి వెరీ టఫ్ ఎట్ ది Hmm. ఎయిర్‌పోర్ట్. కస్టమ్స్ బోర్డర్ పెట్రోల్ విచ్ వి కాల్ సీబీపీ. Hmm. వాళ్ళు గనక ఒకవేళ యూ గెట్ అన్ ఆఫీసర్ హూ ఈస్ వెరీ టఫ్. ఓహ్! ఇలాంటి క్వెషన్స్ అడిగి మీరు 9 నెలలున్నారు. మళ్ళీ ఎందుకొస్తున్నారు? అంటే అలాంటి సమయంలో భయపడి మనం సరైన ఆన్సర్స్ కూడా ఇవ్వలేకపోవచ్చు. బికాస్ ఆఫ్ ద ఫియర్. Hmm. ఆ సమయంలో మనం నిజంగా ఒక యూ నో థాట్ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండి చెప్పగలిగే ఆన్సర్స్, నేను అబద్ధం చెప్తున్నారని నేను అంటలేదు. అయినా కూడా థాట్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. బికాస్ వి బికమ్ కైండ్ ఆఫ్ నమ్. ఒక నమ్ Hmm. ఫీలింగ్ ఉంటుంది. మనకేం చెప్పాలి? ఎందుకవుతోంది? ఇలాంటి క్వెషన్స్ ఎందుకడుగుతున్నారు నన్ను? అని కూడా భయపడొచ్చు. Right, సో, right. ఐయామ్ అడ్వైజింగ్ పీపుల్ అట్‌లీస్ట్ ఒక 8, 9 మంత్స్ దాకా రాకండి. Okay. ఎందుకంటే వచ్చారంటే ఒకవేళ యూ గెట్ ఎ బ్యాడ్ టఫ్ ఆఫీసర్. వెన్ ఐ సే బ్యాడ్ టఫ్ Hmm. ఆఫీసర్. ఒకవేళ లేదు అంటే వాళ్ళు ఆ 10 ఇయర్ వీసా క్యాన్సెల్ చేసి మిమ్మల్ని నెక్స్ట్ ప్లేన్‌లో కూర్చోబెట్టి పంపించేస్తారు. Oh. అలాంటివి జరుగుతున్నాయి. నాట్ జస్ట్ ఫర్ టూరిస్ట్ వీసా, ఫర్ హెచ్-1 వాళ్ళని కూడా. వాళ్ళ Hmm. దగ్గర సరిగ్గా జాబ్ లెటర్స్ లేవంటే దే ఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ ప్లేన్, క్యాన్సెలింగ్ దేర్ హెచ్-1, సెండింగ్ దెమ్ బ్యాక్. స్టూడెంట్స్ కూడా అలా. Hmm. వాళ్ళ యూనివర్సిటీ వాషింగ్టన్‌లో ఉంటే వాళ్ళు హ్యూస్టన్‌కొస్తే మీరిక్కడికెందుకొచ్చారంటే, ఓహ్! ఫస్ట్ నా ఫ్రెండ్‌ని మీట్ అయ్యి, ఆ తర్వాత వెళ్దాం అని అనుకున్నామంటే, సరే ఫ్రెండ్‌ని మీట్ అవ్వలేదు, స్కూల్ అక్కర్లేదు కదా! ప్లీజ్ గో Go, బ్యాక్ go. హోమ్. Hmm. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రైట్ నౌ. సో, So ఐ డోంట్ you వాంట్ యువర్ వైఫ్ టు టేక్ ఎ ఛాన్స్. శేషగిరి గారు. ప్లీజ్ డోంట్ సెండ్ యువర్ వైఫ్ నౌ. ఒక hmm. అట్‌లీస్ట్ 4, 5 మంత్స్ ఆగి, గివ్ ఇట్ అట్‌లీస్ట్ 6, 7 మంత్స్ గ్యాప్ ఇవ్వందే రావద్దు. Hmm. వన్ మోర్ జనరల్ క్వెషన్ మ్యామ్. నాకు కాల్స్ అడగండి. వచ్చాయి చాలా. లైక్ విజిట్ వీసా చేయించుకోవచ్చా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో న్యూ వీసాస్? లేదా వీసాస్ అయిపోయి ఎక్స్‌టెన్షన్ చేయించుకోవచ్చా అనేసి? మళ్ళీ ఆ డ్రాప్ బాక్స్ కేటగరీలో వస్తే వితిన్ ద లాస్ట్ 12 మంత్స్ ఇఫ్ దే వర్ ఆన్ ఎ టూరిస్ట్ వీసా, దే కెన్ ట్రై టు అవైల్ డ్రాప్ బాక్స్ సిట్యుయేషన్ హ్మ్. ఇఫ్ దే క్వాలిఫై ఫర్ థాట్. కొత్త వీసాలు మీకు తెలుసు షకీరా, ఇట్స్ టేకింగ్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ పైన పడుతుంది అపాయింట్‌మెంట్ రావడానికి. హ్మ్. సో, వన్ హాస్ టు రియల్లీ బి పేషెంట్. కూర్చొని హ్మ్. ఆ సిస్టమ్ మీద మీకెప్పుడు దొరుకుతుందో అని చాలా వెయిట్ చేసి ఇఫ్ యూ గెట్ ద వీసా హ్మ్. అపాయింట్‌మెంట్.
ఓకే. తీసుకోవద్దని నేను అనట్లేదు. బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి టఫ్. హ్మ్. ఏదైనా మీకు కాన్సులేట్‌లో కూడా అడిగే క్వెషన్స్ దేర్స్ గోయింగ్ టు బి టఫ్ క్వెషన్. హ్మ్. డోంట్ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు బి లీనియంట్ అట్ ఆల్. రైట్. సో, అన్నిటికి ప్రిపేర్‌గా అన్నిటికి ప్రిపేర్ ఉండాలన్నమాట. అయ్యి వెళ్ళడం ఈస్ ద హ్మ్. బెస్ట్ థింగ్. అండ్ మోస్ట్‌లీ మళ్ళీ డిపోర్టేషన్ ఫ్లైట్స్ రావడం వల్ల గూడా చాలా ఇన్‌సెక్యూరిటీ వచ్చేసింది. అండ్ ఓకే. ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని మాత్రమే పంపిస్తున్నారు. బట్ స్టిల్ ద పానిక్ ఈస్ దేర్ ఈ వీక్‌లో. లేదండి. ఈ మధ్యలో హెచ్-1 వాళ్ళని కొంతమంది పంపించేసారు. హ్మ్. ఓకే. కొంతమంది స్టూడెంట్స్‌ని పంపించారు. And one plane of CBS has reported, one of the major news network, that ఒక ప్లేన్‌లో ఇండియన్స్, పాకిస్తానీ, చైనీస్, అఫ్ఘానీస్, బంగ్లాదేశీ, శ్రీలంకన్స్ అంటే సౌత్ ఏషియన్ వాళ్ళందరిని ఒక ప్లేన్‌లో పెట్టి హ్మ్. ఇండియాకి పంపించకుండా పానమాకి పంపించారు. ఓహ్! థర్డ్ కంట్రీకి. అక్కడేమో స్పానిష్ మాట్లాడతారు. మరి హ్మ్. వీళ్ళందరూ ఎలా బతకాలక్కడ? సరే దట్స్ మీరు ట్రూ. మీ కంట్రీలో ఇల్లీగల్స్‌ని మాకొద్దు అని మరి ఇంకో కంట్రీలో వెళ్లి వాళ్ళని ఇల్లీగల్‌గానే చేశారు కదా! హ్మ్. యాహ్! సేమ్. బికాస్ దే ఆర్ నాట్ లీగల్ యెస్. ఆహ్, విజిటర్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ పానమా. యాహ్! సో, ఇలాంటివి కూడా చేస్తున్నారు. తర్వాత గ్వాంటానమో బే అని చెప్పి ఒక జైలుంది. అంటే హ్మ్. అది చాలా టఫ్ జైల్. సో, కొంతమందిని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఓహ్ మై వేర్ గాడ్! దే వోంట్ హావ్ ఎనీ కనెక్షన్ విత్ ద వరల్డ్ అన్నమాట. సో స్కేరీ. టోటలీ నో కనెక్షన్ విత్ ద వరల్డ్. హ్మ్. అంటే మరీ ఏదో ఒక 10 మర్డర్స్ చేసిన వాళ్ళని అక్కడ అలా పెడితే, పోనీ యూ ఆర్ యాహ్! పనిషింగ్ దెమ్ అని అనుకోవచ్చు. దీస్ ఆర్ జస్ట్ పీపుల్ హూ వయలేటెడ్ ఇమిగ్రేషన్ లాస్ ఆఫ్ ద హ్మ్. యూఎస్. కరెక్టే. వయలేట్ చేశారు. తప్పే. కానీ బట్ దిస్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ క్రైమ్. అంటే నో, అంత ఇట్ డజంట్ కమ్ అండర్ ఆళ్ళందరూ క్రిమినల్ లాస్. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చూడండి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా దొంగతనం చేస్తే హ్మ్. మీకు శిక్ష పడుతుంది. లేదా ఎవరినా కొట్టినా, డొమెస్టిక్ వయలెన్స్ అయినా మీకు కానీ మనకి చాలా మంది బంగ్లాదేశీస్, నేపాలీస్, రెఫ్యూజీస్ కమ్. బట్ యూ హ్మ్. డోంట్ పనిష్ దెమ్ అండర్ ఐపీసీ రైట్. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రిమినల్ థింగ్. It is an యాహ్! immigration violation, which is almost like a civil violation. హ్మ్. ఇవన్నీ ఇదొక వింటుంటే క్రైమ్ చాలా కాదు కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ కంట్రీ అలా పెట్టలేదు. హ్మ్. మీకు క్రైమ్ అని చెప్పి. సో స్కేరీ. అండ్ సో ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2 మంత్స్, 1 ½ మంత్‌లోనే ఇన్ని వింటున్నాము అంటే, అసలు 4 ఇయర్స్ ఇలాగే ఉంటదా? నెక్స్ట్ ఇయర్స్ అన్నీ? లేదంటే ఎట్ సమ్ పాయింట్ స్లో డౌన్ అవుతదా? వాట్ డు యూ థింక్ మ్యామ్? స్లో డౌన్ అవుతుందనే అనుకుంటున్నాం మేమందరం లాయర్స్. వి ఆర్ థింకింగ్ ఇప్పుడేంటంటే మనకి ఆహ్, బలూన్‌లో హీలియం ఎక్కిస్తే చూడండి. ఆ! ఆ ఎక్కించిన కొన్నాళ్ళకి గ్యాస్ విల్ బి స్ట్రాంగ్ అండ్ ద బలూన్ విల్ బి ఫ్లయింగ్. అది తగ్గిపోతుంది కదా! అలాగే ఇది తగ్గుతుంది అని మా ఉద్దేశం. లేదా యాహ్! మా హోప్ హోప్‌ఫుల్లీ. అనండి. హోప్‌ఫుల్లీ. యాహ్! లేదా ఒక విష్‌ఫుల్ థింకింగ్ అని గూడా అనుకోండి. ఐయామ్ సేయింగ్ నాట్ జస్ట్ మీ నాలాంటి వేలకు వేల మంది లాయర్స్. వి ఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ కాల్డ్ ది అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్. నేను 25 పైన అయిపోయింది. 25, 26 ఇయర్స్ ఐవ్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మాకు గంటకి వి గెట్ న్యూస్ అబౌట్ ఇట్. హ్మ్. అబౌట్ ఇమిగ్రేషన్. సో, మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాం యాస్ లాయర్స్. సో, ఆ గ్రూప్‌లో కూడా ఇదే డిస్కషన్ మాకు. వి ఆర్ ఆల్ హోప్‌ఫుల్ అండ్ విష్‌ఫుల్ దట్ దిస్ దిస్ ప్రెషర్ ఈస్ ఆన్ హ్మ్. విల్ కమ్ డౌన్ ఎ బిట్ అని చెప్పి. అండ్ నిన్నటికి ఫ్రైడేకి ఇవాల్టికి ఇంకొక కొత్త న్యూస్. Shakira, at least probably 50 or more judges have been fired, ఓహ్! immigration judges.
హ్మ్. ప్రెసిడెంట్ బైడెన్ టైమ్‌లో ఆయన కనీసం ఒక 2, 300 కొత్త జడ్జెస్‌ని హైర్ చేశారు. హ్మ్. ఎందుకంటే అన్ని కేసెస్ ఉన్నాయి, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. కోవిడ్ నుంచి బ్యాక్‌లాగ్స్ ఇంకా అవ్వలేదు. హ్మ్. సో, మాకు హ్యూస్టన్‌లోనే దేర్ వేర్ అబౌట్ 30-40 న్యూ ఇమిగ్రేషన్ జడ్జెస్. సో, ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ దిస్ లోడ్ అండ్ కంప్లీట్ ఇట్ సో ఆ! థట్ ద బ్యాక్‌లాగ్స్ ఆర్ కాట్ అప్. కానీ ఇప్పుడు ట్రంప్ గారొచ్చి బైడెన్ గారు అపాయింట్ చేసిన జడ్జెస్ అందరిని తీసి పడేస్తున్నారు. ఇండిస్క్రిమినేట్‌లీ ఆ! వాళ్ళు they're all good judges, very learned judges, highly educated, highly accomplished. ఆహ్, అలాంటి వాళ్ళని తప్పిస్తే తీసుకోరు కూడా. దే లుక్ అట్ దేర్ బ్యాక్‌గ్రౌండ్. ఎలాంటి ప్రాక్టీస్ చేశారు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇమిగ్రేషన్ అంటే వాళ్ళకి తెలుసా? దే డోంట్ హైర్ హ్మ్. ఎనీబడీ వితౌట్ ఇమిగ్రేషన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. కోర్స్. ఆ స్టేజ్‌లో దే విల్ నో ఎవ్రీథింగ్. రైట్. బట్ ఈ మధ్యలో ఇది జరిగింది. బిట్వీన్ ఫ్రైడే అండ్ మండే నిన్న మాకు ఈ న్యూస్ రావడం హ్మ్. మొదలుపెట్టింది. అండ్ ఐ హావ్ పోస్టెడ్ ఇట్ ఆన్ మై ఫేస్‌బుక్ ఆల్సో దట్ a lot of judges have been taken out of their positions. సో సో ఇదేమవుతుంది? దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ హ్మ్. బ్యాక్‌లాగ్స్. యెస్. ఆఫ్ కోర్స్. You know, whatever backlogs were caught up, we are going to see it again. ఐ సో డోంట్ నో. చాలా ఇదుంది. ఫాస్ట్‌గా ఎవ్రీ డే ఏదో ఒకటి, ఏదో ఒక అండ్ మోస్ట్‌లీ నెగెటివ్ న్యూస్. కరెక్ట్. అండ్ ఇది జరిగితే ఒకవేళ ఐస్ ఆఫీసర్స్ మే థింక్ మేము వీళ్ళని ఇన్ని ఇన్నేళ్ళు జైల్లో ఉంచి, మా ఖర్చు పెట్టి, హ్మ్. టాక్స్ పేయర్స్ మనీ పెట్టి, వీళ్ళని ఇలా ఉంచి, మేమెందుకు ఖర్చు పెట్టాలి? మేము డిపోర్ట్ చేస్తాం. ఆ! సో, యెస్. వి మే సీ మోర్ డిపోర్టేషన్స్ రైట్ నౌ బికాస్ ద జడ్జెస్ ఆర్ ఆల్ బీయింగ్ టేకెన్ అవే. సో, మీరు దీనికి ఒక రిపెల్ ఎఫెక్ట్ యాహ్! కనపడుతుందనమాట. కరెక్ట్ లాజిక్ చెప్పారు మీరు. వి కాంట్ థింక్ అంటే దీని వల్ల మనకి ఎఫెక్ట్ అవుతదని మనకసలు మీరు చెప్పే వరకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు సీ జడ్జెస్‌ని వీళ్ళు తీసేస్తుంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. సో, హ్మ్. ఐస్ ఈస్ గోయింగ్ టు థింక్ వీళ్ళనెందుకు జైల్‌లో ఉంచాలి? డబ్బు ఖర్చు పెట్టాలి. యెస్. ఆ! మీకు $100 పర్ డే మినిమమ్ ఖర్చవుతుంది ఒక మనిషిని జైల్‌లో ఉంచాలంటే. హ్మ్. సో, దే విల్ సే వై షుడ్ వి పే ఫర్ ఇట్? వీళ్ళని పంపించేస్తే మన పనయిపోతుంది. యాహ్! దే విల్ టేక్ ద ఎక్స్‌ట్రీమ్ స్టెప్. కరెక్ట్. అండ్ వాళ్ళకేంటి ఒక కోటా ఇచ్చారని చెప్పాం కదా! మనం లాస్ట్ టైమ్. హ్మ్. హ్మ్. దే యెస్. హావ్ టు పిక్ అప్ అండ్ డిపోర్ట్ 75 పీపుల్. ఇప్పుడు ఆల్రెడీ అసైలమ్ ఫైల్ చేసిన వాళ్ళు, జైల్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి రెడీలీ అవైలబుల్. సో, వీళ్ళందరిని పంపించేస్తే ఐల్ బి ఇన్ యాహ్! ద గుడ్ బుక్స్ ఆఫ్ ద బిగ్ బాస్. యాహ్! దేర్ కోటా విల్ బి డన్ వెరీ ఫాస్ట్. యాహ్! వి హావ్ ఎ క్వెషన్ మ్యామ్. హరిబాబు గారు అడుగుతున్నారు. హుహు. లాస్ట్ ఇ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24లో went హుహు. for H-1B stamping at Chennai US consulate and got 221G administrative process. Shall I go for visiting visa if H-1B visa is on 221G status? I wouldn't be able to answer that unless I know why you got a 221G. దానికి you'll have to reach out to me. Send me an email. I'm giving out my website, which is www.mantralaw.com. 221G is a monster. And అందులో కూడా we are going to do a discussion about the Shakira sooner or later. Yeah, sure. 4 రకాల 221Gs ఉన్నాయి. And they are color coded white, yellow, pink, and blue. So we'll have to figure out what kind of 221G Hari Babu got, and then I'll have to give advice to him. So Hari Babu Garu, please reach out to me. I think Shakira will post again Yes. my information in the comment box. Please go to that, send me an email. Then I can tell you because if I don't know why you got a 221G, you may get a similar 221G even for your tourist visa. So you have to go to the root cause of what happened, solve that, then you can solve everything else. బికాజ్ ఎవ్రీవన్స్ కేస్ ఈస్ డిఫరెంట్. మీకెందుకొచ్చింది అనే పర్సనల్ కాజ్ చూస్తే తప్ప కరెక్ట్ అడ్వైస్ అనేది ఇవ్వడం కష్టం. సో, ప్లీజ్ రీచ్ ఔట్ టు మ్యామ్.
అండ్ డెఫినిట్‌గా మీకు కరెక్ట్ అడ్వైస్ వస్తది. పేపర్ వర్క్ అంతా చూసిన తర్వాత. అండ్ ఇఫ్ యూ యెస్. హ్యావ్ ఎనీ పర్సనల్ క్వెషన్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ కామెంట్స్. మ్యామ్ ఈస్ హియర్. ఇలా మనకి ఓపెన్‌గా ఆన్సర్స్ అనేవి ఎక్కడ దొరకవు. వి హావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. అండ్ బయట మ్యామ్ ఎక్కడైనా ఈవెన్ ఇన్ గూగుల్ ఒక చిన్న ఇష్యూ గురించి సెర్చ్ చేయాలన్నా విల్ గెట్ సో మెనీ సొల్యూషన్స్. ఏది కరెక్టో, ఏది రాంగ్ అనేది తెలీదు. బికాస్ పీపుల్ విల్ పుట్ ఎనీథింగ్. ఈ బ్లాగ్స్ ఎనీథింగ్ ఇన్ అనండి, గూగుల్. మీరు యెస్. బ్లాగ్స్ అనండి, ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్ నాలెడ్జ్డ్ యెస్. పీపుల్ విల్ పోస్ట్ ఎనీథింగ్. ఎనీథింగ్. లేదా 10 ఏళ్ల క్రితం వాళ్ళకి వచ్చిన బేస్డ్ ఆన్ థట్ దే విల్ పోస్ట్ ఇట్. బట్ 10 ఏళ్ళేంటి, 10 రోజుల క్రితం జరిగిన ఎగ్జాక్ట్‌లీ. దానికే ఐ కెనాట్ టెల్ మై క్లయింట్ వాట్ టు డూ. బికాస్ ఐ డోంట్ ఎవ్రీథింగ్ డూ విల్ షో అప్ ఇన్ గూగుల్. కరెక్ట్. కాపీ ఎవ్రీథింగ్. పేస్ట్ అనేది లేదు. ఆ! జస్ట్ లైక్ గోయింగ్ టు ఎ డాక్టర్ అండ్ సేయింగ్, నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. మా ఇంట్లో మా బ్రదర్‌కి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. బట్ మీది వేరే, వాళ్ళది వేరే. ఎగ్జాక్ట్‌లీ. సో, పర్సనలైజ్డ్ సొల్యూషన్ అనేది అవసరం మనకి ఎలాంటి ఇష్యూస్‌కైనా. అండ్ అబ్సల్యూట్‌లీ. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఇమిగ్రేషన్ ఈ సిట్యుయేషన్ చూస్తుంటే యూ హావ్ టు రీచ్ ఔట్ టు మ్యామ్ అండ్ టేక్ కరెక్ట్ అడ్వైస్. సో దట్ మీకు మీ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది. అండ్ వి హావ్ వన్ మోర్ డెఫినెట్‌లీ. ఐ క్వెషన్. విల్ అడ్వైజ్ పీపుల్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ప్లీజ్ డోంట్ గ్యాంబుల్ విత్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్‌లీ. Don't copy paste somebody's answers onto your DS-160. హ్మ్. వాళ్ళెవరో ఏదో రాసారని మీరు కాపీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. Please consult a professional and, do the right things because you're taking chances with your life. హ్మ్. అండ్ సీ గైస్ మీరు ఇండియాలో ఉన్నా కానీ మ్యామ్‌ని రీచ్ ఔట్ అవ్వచ్చు. అంటే ఇట్స్ నాట్ లైక్ యూఎస్‌లో ఉన్న ఆల్రెడీ ఉండి వాళ్ళకి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు మాత్రమే రీచ్ ఔట్ అవ్వాలి అని కాదు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి మీరు విజిట్ వీసాకి వెళ్దాం అనుకుంటున్నారు. లేదా ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ మీరు ఇప్పుడు కొన్ని కన్‌ఫ్యూజన్స్‌లో వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. లేదా మీకు అడ్మిషన్ వచ్చుంది. ఏ డెసిషన్ తీసుకోవాలా అని మీకు అర్థం కావట్లేదు. ఇలాంటి అన్ని ఇష్యూస్‌కి కూడా యూ కెన్ రీచ్ ఔట్ టు మ్యామ్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. సో, మీరు మెయిల్ ద్వారా మాట్లాడొచ్చు. జూమ్ సెషన్స్‌లో మ్యామ్ మీకు అడ్వైస్ ఇస్తారు. సో, యూ కెన్ రీచ్ ఔట్. 90% I do యాహ్! a lot of Zoom calls, Shakira, with the ఇండియాలో ఉన్న క్లయింట్స్ హ్మ్. కానీ, నాకు సింగపూర్ నుంచి ఐ హావ్ క్లయింట్స్, దుబాయ్ నుంచి, um, different different countries. Even recently, I had somebody calling me from Philippines, హ్మ్. reaching out to me from Indonesia. A lot of Indians from South Africa నాకు ఈమెయిల్స్ పంపిస్తారు. వి డూ జూమ్ కాల్స్. హ్మ్. మీకు తెలుసు జూమ్ ఇస్ వరల్డ్ వైడ్. యెస్. ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు. యూ నో సపోజింగ్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ ఇండియాలో ఉన్నారు. వి డూ ఎ జూమ్ కాల్ వేర్ ఆ! ఆల్ 3 కనెక్ట్ అప్. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా క్వెషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ అటార్నీ కంటే కూడా మనం మ్యామ్‌ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం వల్ల బికాజ్ షీ ఈస్ దేర్ అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇమిగ్రేషన్. ఎందుకంటే మాకు కాల్స్ వస్తుంటాయి మ్యామ్. సో మెనీ యెస్. కాల్స్. వాళ్ళ కిడ్స్ అక్కడ ఉంటారు. ఇందాకొచ్చినట్లు. వెదర్ వి షుడ్ గో అని కానీ, లేదంటే వెదర్ మేము మూవ్ అవ్వొచ్చా అక్కడికి పర్మనెంట్‌గా అని కానీ, అలా చాలా క్వెషన్స్ వస్తుంటాయి. అండ్ ఇప్పుడు ఎక్కువ క్వెషన్స్ వచ్చేది ఫ్రమ్ స్టూడెంట్స్. బికాజ్ ఇప్పుడు వాళ్ళకి అప్లై చేసే టైం ఫాల్ ఇంటేక్ స్టార్ట్ కరెక్ట్. అవుతుంది. అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఓపీటీ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మేము వెళ్ళాలా? వద్దా? సో, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు స్టూడెంట్స్ అయితే. ఐ కెన్ ఇమాజిన్. అండ్ స్టూడెంట్స్‌కి తప్పకుండా ఐ విల్ నాట్ డిస్కరేజ్ దెమ్ ఫ్రమ్ కమింగ్. మీకు గుర్తుందో లేదో 2016-20 కూడా ట్రంప్ ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు కూడా ఇనీషియల్లీ ఆయన చాలా డిస్కరేజ్ చేశారు. హ్మ్. స్టూడెంట్స్‌ని రావద్దు. మీరక్కడే ఉండి హైబ్రిడ్ చదువుకోవచ్చు. ఇక్కడికెందుకు రావాలి? ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే అక్కడి నుంచే చేసుకోండి. డబ్బులు మాత్రం పంపించండి. హ్మ్. కానీ ఆన్‌లైనే తీసుకోండి అని. ఇలాంటివి చాలా విన్నాము. బట్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హార్వర్డ్, ఎంఐటీ, వీళ్ళు అందరూ దే రోట్ టు ట్రంప్ అండ్ సెడ్ మాకొచ్చే స్టూడెంట్స్ అంతా మాక్సిమం స్టూడెంట్స్ ఆర్ ఫారెన్ స్టూడెంట్స్. రైట్. And we encourage them to come because they're very good students. One, they pay the maximum fees.
because they are paying international fees Hmm. and they study well. సో ప్లీజ్ డోంట్ డూ దిస్ టు స్టూడెంట్స్ అంటే అప్పుడు మళ్ళీ అవన్నీ ఆపేశారు కాబట్టి మీకు గుర్తుందో లేదో కోవిడ్ వస్తే కూడా పీపుల్ వర్ డూయింగ్ హైబ్రిడ్ ఎడ్యుకేషన్, హాఫ్ ఆన్లైన్ క్లాసెస్, హాఫ్ ఇన్ పర్సన్ క్లాసెస్ అలా అన్నీ మొదలుపెట్టారు అండ్ ఇట్ కంటిన్యూడ్. ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీస్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యూ హైబ్రిడ్ క్లాసెస్ అని పెట్టుకున్నారు. సో డెఫినెట్లీ స్టూడెంట్స్ మే నాట్ బి as affected as many other categories. Kani, unless you have all your documents, particularly with importance to do with financial documents. మీ financial documents clear గా లేకపోతే they won't give you a student visa. Right. So we have one question here, ma'am. Shailaja garu Mhm. adugutunnaru. Hi, ma'am. I'm on H4 and no EAD. Can I work as a volunteer in Montessori school? No, ma'am. Anything, even volunteering is illegal. Oh, really? Yes. Because they'll say that job could have been taken by a local American. But that's a volunteering job. Still, Oh, I never heard this. lot of people, for example, నేను చెప్తాను, lot of Indian doctors who come, physicians, Hmm. they're taking the USMLE exam. They want to shadow a doctor in a Hmm. hospital or a clinic. We tell them no. They're only shadowing. Hmm. They're not doing anything. They're not talking to a patient. They're not doing any invasive treatment. ఏది చేయట్లేదు. అది వాలంటీరింగే. షాడోయింగ్ అంటే వాళ్ళకి కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. Hmm. డాక్టర్ ఎలా చేస్తారు అమెరికాలో? హౌ డు దే ఫంక్షన్? హౌ డు దే టాక్? దిస్ ఈస్ జస్ట్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ కదా! అది Hmm. కూడా ఒప్పుకోట్లే. దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఎ వయలేషన్. Oh, this is a new information. వాలంటీరింగ్ అంటే మనందరం కూడా ఏదో మేమేదో సర్వీస్ చేస్తున్నాము అన్నట్లుగా చేస్తాం కదా! ఓకే. ఆఖరికి ఐవ్ హాడ్ పేరెంట్స్ హూ ఇప్పుడు సపోజింగ్ పేరెంట్ వస్తున్నారు వాళ్ళ పిల్లల దగ్గరికి. వాళ్ళ పిల్లలు హెచ్-1 మీద ఉన్నారు. హ్మ్. ఒక మదర్ ఈస్ కమింగ్. ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి హూస్ ఆన్ H4 అమ్మాయి హెచ్-1 మీద ఉందో, హెచ్-4 మీద ఉందో, షీ ఈస్ ప్రెగ్నెంట్. షీ హాడ్ ఎ బేబీ. మదర్ ఈస్ కమింగ్. ఎయిర్‌పోర్ట్ హ్మ్. దగ్గర "నువ్వెందుకొస్తున్నావు" అని అడిగారనుకోండి. ఆహా! నేను నా మనవరాలిని బేబీ సిట్టింగ్ చేయడానికొస్తున్నాను. ఆ! గాట్ అగైన్ ఇట్. దట్ ఈస్ కన్సిడర్డ్ ఎ జాబ్. ఓహ్! దే కెన్ సెండ్ హర్ బ్యాక్. దిస్ ఈస్ సో షాకింగ్. అంటే మనం ఇవన్నీ ఇది ఇప్పుడు చాలా కాదు. ట్రంప్ సింపుల్‌గా గారి చేస్తాం. టైంలో కాదు. ఆ! ఇది ఎప్పటినుంచో ఉన్నదే. ఓహ్! అంటే దిస్ ఈస్ నాట్ ఎ ఇప్పుడు న్యూ థింగ్. ఒక న్యానీ జాబ్ పోతుంది అన్నట్లు చూస్తారన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. జనరల్లీ వి డోంట్ థింక్ ఇంత డీప్‌గా మనం చూడము. ఈవెన్ ఇఫ్ ఐ గో టు హెల్ప్ మై బ్రదర్ ఆర్ సమ్‌వన్ మేబీ నేను కూడా అట్లా చెప్పేస్తానేమో ఐ యామ్ గోయింగ్ దేర్ టు హెల్ప్ అని. ఎందుకంటే మనం అంత ఆలోచించట్లేదు. నేనన్నాను కదా! ఆ! ఆ ఫోర్ థాట్ ఉండదు ఆ నిమిషాన. అండ్ మనం అది ఒక అఫెన్స్ లాగా కూడా తీసుకోవట్లేదు కదా! వి ఆర్ స్పెషల్లీ థింకింగ్ ఇట్స్ ఎ గ్రాండ్ నార్మల్ పేరెంట్స్. థింగ్. యాహ్! యెస్. స్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్. దే ఆర్ చాలా జస్ట్ కమింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ గ్రాండ్ చైల్డ్. యెస్. యెస్. ఫర్ అస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. పాజిటివ్ థింగ్. అందులో మనం ఒక్క పాయింట్ కూడా నెగెటివ్ తీయము. ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ యూ టుక్ అవే అన్ అమెరికన్స్ జాబ్. ఓహ్! ఇవాళ చాలా కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయి. వెరీ మైన్యూట్ పాయింట్స్ ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం రేపు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర ఏవైనా క్వెషన్స్ అడిగినా గాని అట్‌లీస్ట్ మనకి ఇవన్నీ గుర్తు రావాలి. మ్యామ్ చెప్పినవన్నీ గుర్తొచ్చి వి హావ్ టు ఫాలో ఆన్సర్ అవ్వాలి. ఫాలో ప్రాపర్‌లీ. అవ్వకపోతే మనం ఏం చేయలేం. యాహ్! ఎందుకంటే నాలాంటి లాయర్స్ వచ్చి చెప్తారు షకీరా. బట్ కానీ వాళ్ళకి పక్కింటి వాళ్ళు, పైన వాళ్ళు, ఎగ్జాక్ట్. కజిన్స్ ఆ! వ్లాగ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ దెమ్ మోర్. యెస్. అండ్ వాట్ హ్యాపెన్స్ దే కంటిన్యూ ద మిస్టేక్స్. రైట్. నేను చెప్పింది ఈ చెవిలోంచి, ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు వింటారేమో. అన్‌ఫార్చునేట్‌లీ. నౌ దే విల్ లిసన్ ఐ నో. బికాజ్ ఇప్పుడున్న ఐ హోప్ సో. సిట్యుయేషన్‌కి నౌ దే అండర్‌స్టూడ్ దట్ ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేసి. వి హావ్ వన్ మోర్ క్వెషన్ మ్యామ్. అడగండి. Chennupati. I got H-1B stamped on March 2024. Will I have any ఓకే. issue if I come now? Any query on the late entry? Almost యెస్. a దే కెన్ ఆల్‌వేస్ ఆస్క్. ఎ మీకు 24లో వచ్చింది. మరి ఎందుకు రాలేదు వెంటనే? జాబ్ లేదా? ప్రాజెక్ట్ లేదా? మీ ఎంప్లాయర్ ఎందుకు పిలుచుకోలేదు? సో, డూ యూ mm, స్టిల్ హావ్ ఎ జాబ్ విత్ దట్ ఎంప్లాయర్? డూ యూ స్టిల్ హావ్ ఎ ప్రాజెక్ట్? దే కెన్ చెక్ ఆల్ దీస్ క్వెషన్స్ ఎట్ ది ఎయిర్‌పోర్ట్. okay. So నన్ను అన్ని ఇలాంటి క్వెషన్స్ కూడా కొంతమంది అడుగుతారు. విచ్ ఈస్ ద బెటర్ ఎయిర్‌పోర్ట్ టు కమ్ టు అని. లాస్ట్ టైమ్ కూడా మనకు ఆ క్వెషన్ వచ్చింది. నాకెప్పుడూ వస్తాయి ఈ క్వెషన్స్. ఆ! దేర్ ఈస్ నో బెటర్ ఆర్ వర్స్ ఎయిర్‌పోర్ట్. Supposing హ్మ్. your job is in Boston and you're flying to Houston. ఫస్ట్ అనుమానం. ఇక్కడికెందుకొచ్చావు బాబు? హ్మ్. నీ జాబ్ అక్కడ కదా! రైట్. నువ్విక్కడికెందుకొస్తున్నావు? ఓకే. నీ ఫ్లైట్ ఏదో డైరెక్ట్ దొరకలేదు నీకు బాస్టన్‌కి. యూ హాడ్ టు ఫ్లై టు హ్యూస్టన్ అండ్ దెన్ గో టు బాస్టన్. దే అండర్‌స్టాండ్ థట్. లేదు యువర్ ఫ్లైట్ ఫ్లూ ఇంటు న్యూయార్క్. ఫ్రమ్ న్యూయార్క్ యూర్ గోయింగ్ టు బాస్టన్. దట్స్ ఆల్సో అండర్‌స్టాండబుల్. హ్మ్. బట్ లేదు నేను ఏదో ఫ్రెండ్‌ని మీట్ అవ్వాలంటే, ఓహో! ఫ్రెండ్ గ్యాస్ స్టేషన్ ఓనరా? లేదు మొటెల్ ఓనరా? వైన్ షాప్ ఓనరా? అక్కడికెళ్ళి కొన్నాళ్ళు పని చేసి అప్పుడెళ్తావా? హ్మ్. ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. రైట్. సో సో డోంట్ టేక్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి జాబ్ ఎక్కడుందో, కాలేజ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళడమే బెస్ట్. అక్కడికే వెళ్ళండి. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం చాయిస్ లాగా గూడా తీసుకోవద్దు. వి డోంట్ హావ్ ఎ చాయిస్. వి హావ్ టు గో డోంట్ ఇన్ టేక్ ఎ ఇట్ లీగల్ ఈజీ. పాత్. వి హావ్ టు గో అబ్సల్యూట్‌లీ. ఇన్ ఎ లీగల్ పాత్. యెస్. యాహ్! We have one more question, ma'am. And guys, తప్పకుండా. uh, one request from my side. ఒకే కామెంట్‌లో పెట్టండి మీ క్వెషన్ అంతా గూడా. బికాజ్ మీరు 2 లైన్స్ పెడుతుంటే ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. హరిబాబు గారు అడుగుతున్నారు. వన్ ఆఫ్ మై బ్రదర్స్ సన్ One of my brother's son came to USA to do MS in Connecticut, and currently he is doing part-time job outside campus. Does it give any problem for him? And also, he is supposed to come in 2025 June. Is it right time to come back? I didn't understand the second part of the question, but the first part, if he's working off campus without permission, it is a violation. Mhm. ఇప్పుడున్న పరిస్థితికి ఇఫ్ హీస్ పిక్డ్ అప్ Yeah. వర్కింగ్ దే కెన్ డిపోర్ట్ హిమ్. మాకొచ్చే మేజర్ క్వెరీ ఇదే వస్తుంది మ్యామ్. లైక్ ఇప్పుడు బయట వర్క్ చేయడం లేదు కాబట్టి, మాకు అక్కడ ఫండ్స్ ఇష్యూ అయిపోతాయేమో. వి హావ్ టు వర్క్ ఆన్ క్యాంపస్. అండ్ ఆన్ ఆన్ క్యాంపస్‌లో క్యాంపస్ మీకు అన్ని జాబ్స్ ఉండకపోవచ్చు. ఉండవు. కాంపిటీషన్ యాహ్! పెరిగిపోతుంది. అందరూ సో ఆన్ వాళ్ళ క్యాంపస్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మీకు ఫైనాన్సెస్ లేకపోతే మీరెందుకొచ్చారు? హ్మ్. యూ వుడెంట్ కమ్ డిపెండెంట్ ఆన్ దిస్ జాబ్ కదా! మీరు మాకేవో కాగితాలు చూపిచ్చారు. మా నాన్నగారి దగ్గరున్నాయి, మా అంకుల్ దగ్గరున్నాయి, మా ఆంటీ బ్యాంక్ బ్యాలెన్స్. దగ్గరున్నాయి, మా బ్రదర్ దగ్గరున్నాయి. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నానని ఈ కాగితాలన్నీ చూపిస్తేనే కదా! కాన్సులేట్ వాళ్ళు వీసా ఇచ్చారు. ఇప్పుడు వై ఆర్ యూ టెల్లింగ్ మీ యూ డోంట్ హావ్ మనీ? హ్మ్. రైట్. కరెక్ట్ క్వెషన్. యూ మన డిడ్న్ట్ బ్యాంక్ కమ్ హియర్ డిపెండెంట్ ఆన్ అన్ ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్ జాబ్. వి హావ్ షోన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ వైల్ గోయింగ్. సో దే ఆర్ సేయింగ్ డిపెండ్ ఆన్ థట్. హ్మ్. రైట్. I understand ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ స్టూడెంట్. నాలాంటి వాళ్ళం మేము అర్థం చేసుకుంటాం. హ్మ్. CBP is not going to, ICE is not going to. షకీరా ఒకటి అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అమెరికన్స్ ఎంతమంది వెళ్ళి లోకల్‌గా ఇక్కడ పుట్టి పెరిగిన అమెరికన్స్, కాకేషియన్స్, హ్మ్. ఆఫ్రికన్ అమెరికన్స్ అవ్వనివ్వండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది వెళ్ళి వేరే కంట్రీలో చదువుతారు? హ్మ్. ఎంత పర్సెంటేజ్? మేబీ 2%, మేబీ 3%.
సో, వాళ్ళకి దే డోంట్ నో ద కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంట్రీలో వెళ్లి చదివి, డబ్బులు ఖర్చు పెట్టడం, ఒక అపార్ట్‌మెంట్ తీసుకోవడం, ఒక డామ్‌లో ఉండడం. హ్మ్. దే డోంట్ నో దిస్ బికాజ్ దే హావ్ నెవర్ ట్రావెల్డ్ అవును. ఔట్. అది అర్థం చేసుకోలేకపోతున్నారు. హ్మ్. బికాజ్ వాళ్ళదొక ఒక ఫ్రాగ్ ఇన్ ఎ వెల్. వాళ్ళిక్కడే కదా! ఆ! యెస్. మాక్సిమం ఒక టెక్సస్ వాళ్ళు ఒక న్యూయార్క్ ఎళ్తారు, లేకపోతే ఒహాయో వెళ్తారు, ఒక షికాగో వెళ్తారు, కాలిఫోర్నియా వెళ్తారు. అంతకు మించి వాళ్ళు ఒక వేరే కంట్రీకి వెళ్లి చదువుకునేదాని పర్సెంటేజ్ ఇస్ వెరీ లిటిల్. వెరీ లెస్. సో, దే మన డోంట్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. నా హ్మ్. దగ్గర డబ్బులు లేవు. మా ఫాదర్ ఉద్యోగం పోయింది. ఇవి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మన దగ్గర హ్యూజ్, వి హావ్ సో మెనీ హ్యూజ్ స్టూడెంట్స్. డిఫరెన్సెస్. యాహ్! And they don't understand people coming from India, 80% of them are middle class families. వాళ్ళ పేరెంట్స్ టీచర్సో, బ్యాంక్‌లో పనిచేస్తారో, చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, లోన్స్ తీసుకుంటున్నారు, ఇంటి మీద అప్పు పెట్టుకున్నారు, వాళ్ళకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. హ్మ్. యూ నో ఎన్నో ఉన్నాయి. దే డోంట్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళకి అర్థం వాళ్ళు కాదు. ఆడపిల్లలకి పెళ్లి చేయడం ఏంటి? యాహ్! వాళ్ళు ఇక్కడైతే విని వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు కదా! యాహ్! వాళ్ళు విని గూడా ఈ ఉండరసలు. కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. రైట్. యాహ్! వి హావ్ వన్ ఇది మోర్ క్వెషన్. లేకపోయేసరికి ద క్వెషన్ కమ్స్, వై ఆర్ యూ డిపెండెంట్ ఆన్ ఎ జాబ్ యెస్. ఇన్ ద యూఎస్? సో యాహ్! మేజర్ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అబ్సల్యూట్‌లీ. So now we have one question from Kalpana ma'am. Hello చెప్పండి. ma'am, I'm a H1B visa aspirant. If things move favorable, I might take my son for his undergraduate course. You suggested H4 visa in previous week's live, ma'am. We have suggested H4 visa for her son. However, after he turns 21, if we reapply for F1, will he be considered as in-state applicant? As one of his parent is working in the state. He will be, because if you've lived for 1 year or more, let's say in Texas or in New York or in Illinois or in California, and he's been going to school there, forget about parent living there, if he's already going to school, to a college, to a university on a H4. So they know that he's already in state. But if he goes from Texas to California now, changes his school, he'll be considered out of state. Plus, he'll be considered, since he's taking F1, he'll be considered international. Oh, We do a lot of H4s to F1s, people who are turning 21. Even L2s, if you parents are an L1, you're an L2, then we convert them to F1. We do it very regularly, Shakira. okay. Yeah, Kalpana ma'am, if you have any further questions, reach out to ma'am and she will advise you. She can give you correct advice. And అండి వాళ్ళు ఇచ్చే అడ్వైస్ మళ్ళీ రేపు ఉండకపోవచ్చు. right, right. Okay, the son is now 18, he'll turn 21 in 3 years. 3 yearsలో what is Trump going to change? The policies, the regulations, we don't know that. But whatever I'm telling you is based on today. So yeah, And let's also, I move. want to put a disclaimer to people that whatever I'm giving you is general information. Please don't consider this as legal advice. If you need legal advice, you need to contact me individually. This is generic discussions that we are having. Yeah, this is a knowledge sharing session because బయట ఉన్న పుకార్లు స్పెక్యులేషన్స్ అవన్నీ చూసి మనం యాక్చువల్‌గా ఏది కరెక్ట్ అని తెలుసుకోవడం కోసం ఈ సెషన్. బట్ పర్సనలైజ్డ్ లీగల్ అడ్వైస్ కావాలి అంటే మ్యామ్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ క్వెషన్ మ్యామ్. బీయింగ్ అడగండి. H1B holder, if I had not entered the US on this
current visa duration, will I have any issue later if I try for H-1B or L-1 or L-2 visa in future? There'll always be a question when you got your H1, why didn't you go? What happened? You know, Hmm. w- what has changed? Has the employer changed? Has your job changed? Has the project changed? There'll always be that question. You may Yeah. get a 221G Hmm. asking all this information. So you'll have to deal with that. And like I said, right now, the US consulates is coming under the jurisdiction of Marco Rubio, who was an ex-senator in Florida. ఆయన ప్రెసిడెంట్ పొజిషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్ కి కూడా రన్ అయ్యారు ఒకసారి. Hmm. ఫస్ట్ టర్మ్ వెన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాజ్ రన్నింగ్ ఆయనకి అగేన్స్ట్ గా రన్ అయ్యారు. బట్ లేటర్ ఆన్ హీ గేవ్ అప్. సో హీ ఇస్ నౌ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ హూ ఆయన jurisdiction లో ఆల్ ద embassies, consulate throughout the world comes under Marco Rubio. And he is tough. He is tough. So we will see more changes coming. అండ్ ఈ పానిక్ లో ఇంకొక మేజర్ టాపిక్ మ్యామ్, ఐస్ వల్ల సైట్ విజిట్స్. సైట్ విజిట్ ఎక్కడైనా గానీ సపోజ్ ఇన్ ఏ వర్క్ ప్లేస్ ఆర్ ఎట్ హోమ్ Mhm. ఆర్ స్కూల్ అయితే మనం ఎక్స్‌క్లూడ్ చేయొచ్చేమో. బట్ గ్రోసరీ స్టోర్ ఎనీవేర్ వర్క్ ప్లేస్ ఆర్ హోమ్ ఇలా విజిట్ అయినప్పుడు వాళ్ళు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అంటే హౌ ద క్యాండిడేట్స్ షుడ్ రెస్పాండ్ అండ్ ఏం ఇట్స్ క్యారీ వెరీ చేయాలి? డిఫికల్ట్ టు సే దట్ ఈ మధ్యన స్కూల్స్ కి కూడా వెళ్తున్నారు. మిడిల్ స్కూల్స్ కి, హ్మ్. హై స్కూల్స్ కి, యూనివర్సిటీస్ కి. They're going. Last week I had a friend of mine. నేను రేడియో ప్రోగ్రామ్ చేస్తాను షకీరా. ఎవ్రీ సాటర్డే ఫర్ ఆల్మోస్ట్ 4 hours I do a radio program on immigration. సో నాతో పాటు ఒక అమ్మాయి వచ్చి రేడియో ప్రోగ్రామ్ చేస్తుంది. షీ ఈస్ అ పంజాబీ. She was telling me Gurdwara, normally it's full on హ్మ్. Saturdays and Sundays. వాళ్ళకి ఫ్రీ లంగర్ అంటే భోజనం కూడా ప్రసాదం లాగా పెడతారు. ఇండియాలో కూడా ఇది ఉంది. She's seeing less than 50% of people attending the Gurudwara. హ్మ్. So people are scared going even to Gurdwaras, to temples. స్కూల్స్‌కి పిల్లల్ని దింపట్లేదు. హ్మ్. ఆ దింపినప్పుడు పట్టుకుంటారన్న భయంతోటి స్కూల్స్‌కి వెళ్ళట్లేదు. పిల్లల్ని దింపట్లేదు. ఈవెన్ దో So ఇఫ్ యూ this ఆర్ is happening all over. I had a client who was filling up gas in a gas station. ఆ హ్మ్. ఫిల్ అప్ చేసినప్పుడు లోపల వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్ళింది. హ్మ్. ICE came and locked the doors suddenly. ఓహ్ మై గాడ్! There were about 7 or 8 people, customers, హ్మ్. regular. Some were Hispanic, some were African American, Caucasian. ఈ అమ్మాయి ఇండియన్, తెలుగు అమ్మాయి. తనేమో నార్మల్లీ ఒక కార్డ్ తీసుకొని వెళ్ళిపోయి కొనుక్కుంటుంది. హ్మ్. లైసెన్స్, పర్స్ అని కార్‌లో కార్‌లో పెట్టేసింది. ఉంటాయి. యాహ్! కీస్ తెచ్చుకొని వచ్చేసింది. అదొక అలవాటు ప్రకారం. హ్మ్. వాళ్ళేమో ఐడీ చూపించమని అడిగారు. నా దగ్గర లేదు, కార్‌లో ఉంది. బిలీవ్ చేయలేదు. నువ్వు ఇల్లీగల్ అని. లేదు నేను ఇల్లీగల్ కాదు. ఆ! ఐయామ్ ఎ లీగల్ పర్మనెంట్ రెసిడెంట్. కార్డ్ ఏది? గ్రీన్ కార్డ్ ఏది? చూపించు. హ్మ్. కార్‌లో ఉండిపోయింది. సో ఇప్పుడు అడ్వైస్ ఏంటంటే మేము ప్రతి వాళ్ళకి చెప్తున్నాం. ప్లీజ్ క్యారీ యువర్ ఐడీస్. ప్లీజ్ క్యారీ యువర్ అట్‌లీస్ట్ ఎ కాపీ ఆఫ్ యువర్ గ్రీన్ కార్డ్. హ్మ్. వర్క్ పర్మిట్ ఉంటే ప్లీజ్ క్యారీ థాట్. మీ హెచ్-1 ఉంటే మీ హెచ్-1 అప్రూవల్ కాగితం ప్లీజ్ క్యారీ ఎ కాపీ ఆఫ్ థాట్. L1, L2. హ్మ్. There's nothing you can do if they come to places, public places like that. ఇంటికొస్తే you don't have to open the door ఓహ్! unless ICE has a federal warrant. హ్మ్. ఓకే. వారెంట్ లేనిదే ఇండియాలో కూడా you cannot come to somebody's house unless they have
వాళ్ళకి అనుమానం ఉంది ఫలానా మనిషి గన్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు అన్న అనుమానం ఉంటే వాళ్ళు ముందు నుంచే ఒక వారెంట్ తెచ్చుకొని వస్తారు. హ్మ్. అలాంటి పరిస్థితిలో యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ దిస్ ఇస్ నార్మల్ ఐస్ ఆఫీసర్, యూ డోంట్ హావ్ టు ఓపెన్ ద డోర్. మీరు లోపల బట్ నుంచే చెప్పొచ్చు. ఓకే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్. నాకు నా ప్రైవసీ ఉంది. ఓకే. మీకు వారెంట్ ఉంటే నాకు చూపించండి. సో, దానివల్ల ఇష్యూ ఇంకా సీరియస్ అవ్వదా మ్యామ్? ఇఫ్ వి డోంట్ ఓపెన్ ద డోర్? కోపం రావచ్చు. ఆ! దట్స్ వాట్. వాళ్ళ ఈగో హర్ట్ అవ్వచ్చు. హ్మ్. ఒక ఆఫీసర్, పవర్ ఉన్న ఆఫీసర్‌ని నువ్వు నో అంటే ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ ఐయామ్ థింకింగ్. ఆల్రెడీ సీ దే హావ్ ఎ పవర్ టు టేక్ ఎ డెసిషన్. వీళ్ళని అబ్సల్యూట్‌లీ. డిపోర్ట్ చేయాలా కోపం వద్దా? డెఫినైట్‌లీ వస్తుంది. ఆ! ఇప్పుడు ఇండియాలో అయినా ఇంటికొక పోలీస్ ఆఫీసర్ వచ్చి తలుపు తలుపు తీయనంటే ఎందుకు రాదు కోపం? హ్మ్. పవర్ ఉన్న అతను. నువ్వు కాదంటావా? నీ సంగతి నేను చూస్తాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అది మనకి తెలుగు సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వింటాం. కానీ ఇక్కడ కొంత రూల్స్ ఉన్నాయి. కోపం వచ్చినా దే కాంట్ డూ ఎనీథింగ్ అన్‌లెస్ దే గో. వాళ్ళకి ఏ అనుమానం ఉన్నా, ఈ ఇంట్లో ఒక 50 మంది ఇల్లీగల్స్ ఉంటున్నారు. హ్మ్. లేదా ఈ ఇంట్లో ఏవో తప్పు జరుగుతోంది అని ఎవరైనా వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తే దే కెన్ బ్రింగ్ ఎ వారెంట్ అండ్ కమ్. వాళ్ళకి వారెంట్ రావడం పెద్ద కష్టం కాదు. రైట్. సో సో, దే బట్ కెన్ డూ ఇట్. ఫర్ బట్ ఇఫ్ ఇట్ సేఫ్టీ కమ్స్ టు అ వర్క్ రీజన్స్ ప్లేస్, they come to a workplace, you show your documents. హ్మ్. If you have legal documents, H1, L1, L2, H4, EAD, F1, CPT, OPT, STEM, మీ దగ్గర ఏమున్నా చూపించండి. You cannot avoid confrontation at work. హ్మ్. సో, ఆల్వేస్ క్యారీ యువర్ డాక్యుమెంట్స్ Yes. ఎక్కడున్నా గాని. మీరు నమ్మినా నమ్మకపోయినా షకీరా, యాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ యూజ్డ్ టు బి అన్ ఇమిగ్రేషన్ జడ్జ్ హ్మ్. హ్యూస్టన్‌లోనే. హి ఈస్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ అతను. ఆయన ఓ రోజు జాగింగ్‌కెళ్లారు హ్యూస్టన్‌లోనే. జాగింగ్‌కెళ్ళినప్పుడు ఆయన ఐడీ తీసుకెళ్ళలేదు. ఏమి హి జస్ట్ వెంట్. ఫోన్ కూడా లేదు. సెల్ ఫోన్స్ ఉన్నాయి అప్పటికి. సో, పోలీస్ ఆఫీసర్ పుల్డ్ హిమ్ ఓవర్. నీ ఐడీ చూపించు. నా దగ్గర లేదు. ఇంట్లో ఉంది. నేను నమ్మను. హ్మ్. సరే ఇంటికి రా, మా ఇంటికి రా నేను చూపిస్తా. అతన్ని హి ఈస్ టాకింగ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఎక్కడ ఏం తేడా లేదు. హ్మ్. పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ. ఆయన జైలుకి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి. వావ్! ఆయన చెప్పాడు ఫైన్ ముందు చెప్పలేదు. తర్వాత చెప్పాడు. ఐయామ్ ఎన్ ఇమిగ్రేషన్ జడ్జ్. నమ్మలేదు. హ్మ్. దెన్ హి కాల్డ్ హిస్ వైఫ్. ఆవిడ అన్నీ తీసుకొచ్చింది. దిస్ కేమ్ ఔట్ ఇన్ ద పేపర్, టెలివిజన్. ఇప్పుడు ఆయనంటే అంత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఆయన హి కుడ్ ప్రొటెక్ట్. హ్మ్. మనలాంటి వాళ్ళం వి లుక్ ఇమిగ్రెంట్. ఐ లుక్ ఇమిగ్రెంట్. ఎన్ని ఇయర్స్ ఉన్నా మనం అలాగే కనిపిస్తాం. వి విల్ బి హూ వి ఆర్ కదా మనం. యాహ్! పుట్టి పెరిగిన మన ఫీచర్స్, మన ఇది. నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఈవెన్ ఇఫ్ ఐ బికమ్ ఎ యూఎస్ సిటిజన్. యాహ్! సో, వి హావ్ టు సో దీస్ క్యారీ కైండ్ ఆల్ ది ఆఫ్ డాక్యుమెంట్స్. సో మెనీ థింగ్స్ లైక్ దిస్ మీకు కొన్ని రోజులు పడతాయి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చెప్పాలంటే. నో మ్యామ్. బట్ ఇవి ఐల్ యూజ్ షేర్ ఇట్ అవుతాయి లిటిల్ బై చాలా. లిటిల్ ఎవ్రీ టైమ్. యాహ్! బికాజ్ ఇంత ఇన్ డెప్త్‌గా, ఇంత డీప్‌గా మనం ఆలోచించం నార్మల్‌గా. మనం జాగింగ్‌కెళ్తుంటే డెఫినైట్‌లీ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అని అనుకోము. బట్ దిస్ విల్ హెల్ప్. ఎవరైనా అలా నార్మల్‌గా బయటికెళ్తున్నా గాని ఆల్వేస్ కీప్ యువర్ డాక్యుమెంట్స్ అంటే విత్ యూ. భయపడతాం కదా! ఏదో పడిపోతుంది జాగ్ చేస్తూ. రైట్. ఎక్కడైనా రైట్. పడిపోవచ్చు, వాలెట్ పడిపోవచ్చు, ఫోన్ పడిపోవచ్చు. యెస్. అండ్ ఇన్‌స్టింక్టివ్‌లీ ఫస్ట్ వచ్చేది థాట్ అదే. యెస్. వి హావ్ సమ్ క్వెషన్స్ మ్యామ్. హుహు. చలపతి గారు అడుగుతున్నారు. My friend is on H-1B visa and his son is going to be 21 years next year. If he has changed his status to F-1B visa, suppose my friend gets green card, does it affect him? There is no F1B, it is just F1 visa.
No, it doesn't affect if the father gets the green card. If he's under 21, he'll get the green card. But if the father gets the green card when he's over 21, there can be issues. There is something called as a Child Status Protection Act, and we have to determine if that child qualifies under the Child Status Protection Act. So I cannot blanketly say he'll get it or he won't get it. We'll have to see if that child qualifies under the CSPA Act. Okay. And we have one more question, ma'am. How should we deal USCIS site visit? Can't do anything. You just have to deal with it. Hmm. And H1 వాళ్ళకి కూడా చాలా site visits ఉంటాయి. Normally also, not just during Trump, even during Biden, during Obama, during George W. Bush, so many presidents, Clinton, there are site visits. They want to make sure that your employee is actually working, that they're not sitting and painting their nails. Hmm. చాలా మంది బెంచ్ మీద కూర్చోబెడతారు. So they don't want that happening. So you cannot avoid a site visit Right. because వాళ్ళు మనకి చెప్పి చెయ్యరు. But I would be prepared with all the paperwork as an employer to make sure that your H1B employee is doing the right kind of job that you put in your H1B application. And we've also had issues. For example, if an H1B employer says, my employee will work in Chicago, LCA is for Chicago, H1B is for Chicago. But now suddenly he's working in Boston, and the employer didn't file an amendment. So they go to the Chicago location, don't find that guy over there, they can revoke that H1. Oh. You didn't file the amendment. It's your fault. You had the option. So if an employer is trying to be stingy, save money by not filing an amendment, they can revoke that H1. సో విత్ ఆల్ దీస్ ఆన్సర్స్ నాకు అర్థమవుతుంది ఏంటి అంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మన జాబ్‌కి మనం ప్రాపర్‌గా లీగల్‌గా వెళ్లి లీగల్‌గా వర్క్ చేసుకుంటూ బయట ఏవి ఎక్స్‌ట్రా జాబ్స్ చేయకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలా ఉన్నా కానీ కొంతమంది విక్టిమ్స్ అవుతున్నారు. బట్ స్టిల్ మన జోన్‌లో మనం ఉండాలి. And there's another issue also that is coming up very quickly under ICE's what to say, reviews. You know, a lot of H1Bs are doing 2, 3 jobs, cash jobs. H1 రైట్. ఒకటే ఉంది. వాళ్ళ దగ్గర 6 మానిటర్లు ఉంటాయి. Job 1, job 2, job 3. Job 1 is the legal one, they got an H1. Job 2, job 3, they're doing without any cash basis. So they are trying to even catch people doing that. Because our Okay. job 2, job 3, in their opinion, an American could have got the job. యెస్. దట్స్ ఎ వాలిడ్ రీజన్. So they're saying you took away the job. హ్మ్. And you are not allowed to do those 2 jobs. And you did it. So if you violate, we're going to revoke the H1, cancel your visa, and send you back. So మన వాళ్ళు ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బి ఎక్స్ట్రా స్మార్ట్. తొందరగా డబ్బులు చేసేసుకొని ఒక 2 ఇళ్ళు కొనేసుకొని 3 టెస్లాలు కొనుక్కొని మా ఆవిడకి 2 వడ్డానాలు కొనాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ ఫాస్ట్ వే. నాకిది అయిపోవాలి. ఒక 5 ఏళ్లలో అన్నీ అయిపోవాలి. అంటే అలా మిస్‌యూజ్ చేయడం కూడా మన వాళ్ళ మిస్టేక్. తప్పు. వై టు మిస్‌యూజ్ దట్? కరెక్ట్. అందుకనే దేర్ ఆర్ ఆల్సో సైట్ విజిట్స్. సో బికాస్ సగం మనం చేసుకున్న తప్పులున్నాయి. రైట్. సగం వాళ్ళ తరఫు నుంచి వస్తున్నాయి. అందుకే అంటారు కదా! అన్‌లెస్ యూ యాహ్! use both hands and clap.
యూ కెనాట్ క్లాప్. తప్పు మంది ఉంది, తప్పు వాళ్ళది ఉంది. సో, మనకు ఆల్రెడీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండి, అక్కడికి మూవ్ అయ్యి, వర్క్ చేసుకుంటూ స్టేబుల్‌గా ఉన్నప్పుడు, ఇట్స్ అన్నెసెసరీ టు వయలేట్ ద రూల్స్ అండ్ మిస్‌యూజ్ ద ఆపర్చునిటీ. ఇలా ఎక్కువ ఎక్కువ తీసుకోవడము అన్నెసెసరీ దట్ ఈస్ అది మొదటికే మోసం. ఎందుకంటే సడెన్‌లీ దే సీ యువర్ బ్యాంక్ అకౌంట్, మీకు 100,000 జాబ్ ఉంటే మీకు 300,000 ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. పిచ్చివాళ్ళు కాదు కదా! హ్మ్. వాళ్ళని వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు అనుకోవడం మన పిచ్చి. రైట్. సో ఈవెన్ దట్స్ వై ఐ ఇండియాలో టెల్ కూడా పీపుల్ డోంట్ బికమ్ ఓవర్ స్మార్ట్. హ్మ్. ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్ టైమ్. అలా మల్టిపుల్ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఇష్యూస్ వచ్చాయి. సో, ఎనీవేర్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు మిస్‌యూజ్ ద ఆపర్చునిటీ. కరెక్ట్. Yeah, we have a question here, ma'am. My brother's son is in USA right now. Is it a good advice to travel during this time? My brother's son is, sorry, I missed the question, part of the question. My brother's son is in USA right now as a student, and he is Uh-huh. planning to come to India in June 2025. Is this correct time to travel to India? I wouldn't advise anyone to travel right now Hmm. unless it is a desperate need. Parents are very sick, hospitalized. I wouldn't. Hmm. Yeah. So it's better ట్రావెల్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. Definitely, whether H1, H4, L1, F1, L2, EAD, whatever you're on, I would not travel at the moment. Things are very unstable. ఈ అన్‌స్టేబుల్ సిట్యుయేషన్స్‌లో డోంట్ ట్రావెల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. Yeah. Until unless it's an emergency, please don't travel. అబ్సల్యూట్‌లీ. అండ్ ఈవెన్ ఐ డు థింక్ మేబీ కొన్ని డేస్ తర్వాత మ్యామ్ చెప్పినట్లు థింగ్స్ స్లో డౌన్ అవుతాయేమో. ఆహ్, ఇంత ఫాస్ట్ డెసిషన్స్ అయితే ఉండకపోవచ్చు. ఫోకస్ అంతా ఇమిగ్రేషన్ మీదే ఉండదు గదా! దే హావ్ అదర్ థింగ్స్ టు డీల్ విత్. సో, మేబీ స్లో డౌన్ అవ్వచ్చు. దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ ట్రావెల్. కరెక్ట్. ఎవ్రీథింగ్ దట్ గోస్ అప్ కమ్స్ డౌన్. యెస్. యెస్. దేర్ ఈస్ అన్ అప్ అండ్ డౌన్ ఫర్ ఎవ్రీథింగ్. సో, డు యూ హావ్ ఎనీ అడ్వైస్ ఫర్ స్టూడెంట్స్ మ్యామ్? బికాజ్ చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని రీచ్ ఔట్ అవుతున్నారు. ఈవెన్ దో మేము అష్యూరెన్స్ ఇచ్చినా గాని, ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యూ సజెస్ట్ దెమ్ సంథింగ్. అగైన్ మేక్ ష్యూర్ యూ హావ్ ద రైట్ డాక్యుమెంట్స్. నాకు కొంతమంది స్టూడెంట్స్ హావ్ రీచ్డ్ ఔట్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడే హ్మ్. కాదు, లాస్ట్ ఇయర్ వెన్ దే అప్లై దే డోంట్ ఈవెన్ నో ద నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. హ్మ్. సో హౌ ఆర్ యూ గోయింగ్? మీకు యూనివర్సిటీ తెలీదు, పేరు తెలీదు, ఏ ఊరో తెలీదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వెషన్స్ ఇవుంటి, మీకు హ్మ్. అవి కూడా తెలియకపోతే దే ఆర్ వండరింగ్, ఆర్ యూ గోయింగ్ టు ఓన్లీ డూ అ జాబ్ ఇన్ అ గ్యాస్ స్టేషన్? మీకసలు చదివే హ్మ్. ఉద్దేశం లేదు. సో, ప్లీజ్, and financial documents are very important. Last year, I believe this happened in July, August, particularly students coming from Hyderabad to Chicago. At the airport, they were questioned about their financial documents because I spoke to these students and they could not answer some of the questions properly, could not provide convincing documents to the officer at the airport. They canceled their visa, put them back in the next plane, and sent them back. So, again, please make sure you carry the right financial documents. ఏం చేస్తున్నారంటే వీసా వెళ్ళినప్పుడు ఒక కాగితం చూపిస్తున్నారు. హ్మ్. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఇంకో కాగితం చూపిస్తున్నారు. సో, దే ఆర్ నాట్ మ్యాచింగ్ అండ్ దీస్ అచ్చా! గైస్ ఆర్ ఏబుల్ టు పుల్ అప్ దట్ ఇన్ఫర్మేషన్. దెన్ కదా వి ఆర్ ట్రైయింగ్ టు బి ఓవర్‌లీ స్మార్ట్. హ్మ్. యాహ్! ఇక్కడ కూడా మ్యామ్ జనరల్‌గా కన్సల్టెన్సీస్‌లో ఎలా జరుగుతదంటే స్టూడెంట్స్‌ది వి డూ దేర్ ప్రాసెస్. బట్ యాక్చువల్‌గా మేమేం చేస్తామంటే మా కన్సల్టెన్సీలో ఇలా మేము అప్లికేషన్స్ అవి పెట్టేటప్పుడు స్టూడెంట్‌ని కంప్లీట్‌గా ఇన్వాల్వ్ చేస్తాం. హి హాస్ టు బి రైట్. ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. హి విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవాళ ఇది చేసాము, ఇవాళ ఇది చేసాము, డిస్కస్ చేసి చేస్తాం.
జనరల్‌గా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, బికాజ్ ఎనీవే కన్సల్టెన్సీస్ ఆర్ డూయింగ్ ద ప్రాసెస్. ఓకే. యూ డూ ఇట్. గెట్ ద అడ్మిషన్ ఫార్మ్. కరెక్ట్. అప్పుడు స్టూడెంట్‌కి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండదు. యాక్చువల్‌గా ఏం కరెక్ట్. జరిగింది? ఫస్ట్ నాకొక యూనివర్సిటీలో అప్లై చేశారు. అందులో రాలేదు. కాబట్టి నెక్స్ట్ ఇంకో యూనివర్సిటీలో పెట్టారు. ఇంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్‌కి ఉండదు. బట్ వాట్ వి డూ ఈస్ ఎవ్రీ డే వి టెల్ దెమ్. లైక్ ఇన్ యువర్ దట్ కేస్ దిస్ షుడ్ ఈస్ బి ద వే. హ్యాపెనింగ్. యాహ్! దట్ దిస్ ఈస్ షుడ్ బి ద వే. హ్యాపెనింగ్. దే హావ్ టు నో. వాళ్ళకు యూనివర్సిటీలో రాకపోతే రాలేదు. ఇట్స్ ఆ! ఓకే. దే షుడ్ నో ఫర్ వాటెవర్ కంప్లీట్‌లీ. రీజన్స్. Maybe అప్పుడు their ఏమైందంటే GRE scores were low or GMAT scores were low. Whatever it is, it హ్మ్. happened. They have to know everything. దే హావ్ టు నో ఎవ్రీథింగ్. అప్పుడు మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు ఏ క్వెషన్ వేసినా గాని మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు. బికాజ్ యూ నో వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేస్. సో 2 Exactly. ఇయర్స్ బ్యాక్ కూడా చాలా మంది స్టూడెంట్స్ బ్యాక్‌కొచ్చేసారు. ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్స్ చాలా మందిని తిప్పి Exactly. పంపించేసారు. Especially this happened more in Chicago, హ్మ్. particularly students coming from Hyderabad. సో, అంటే బికాజ్ ఐ కెన్ సీ ఎందుకిలా జరుగుతుంది అనేది ఐ కెన్ సీ థట్ బికాజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ బికాజ్ కన్సల్టెన్సీస్ ఆర్ డూయింగ్ ద ప్రాసెస్ ఫర్ దెమ్. They need to be involved. Yes. They need to know everything. They need to know which bank gave them loan to the parents. They need to know how much is the loan amount. They Right. need to know what is the total school fees. What is the fees per semester? They need to know what are they going to study. కొంతమందికి ఇది కూడా తెలీదు. ఆ! నువ్వు ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు అంటే ఆహ్, ఐమ్ మాస్టర్స్. మాస్టర్స్ మాస్టర్స్. బానే ఉంది. మాస్టర్స్ ఇన్ వాట్? కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎంబీఏ, మార్కెటింగ్. కోర్స్. What are you going to study? నువ్వు తెలియకపోతే then how will they give you the visa? And some universities, they have branches in different places, different states. They should Correct. also know ఎన్ని branches Correct. ఉన్నాయి. Why you chose this branch. They Correct. should know everything. And then I've had even students who came, let's say they came to University of Houston. వాళ్ళ వీసా యూఎఫ్‌హెచ్‌కి. వాళ్ళొచ్చిన Hmm. వారానికి, 2 వారాలకి దే ఆర్ ఫైలింగ్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ టు అనదర్ యూనివర్సిటీ. Ah, And they'll say, "Why? You haven't even done 1 semester. I don't like it." You don't like it based on what? నువ్వు ఒక్కరోజే స్కూలుకి కూడా వెళ్ళకుండానే హౌ కెన్ యూ నాట్ లైక్ ఇట్? సో దే ఫీల్ లైక్ యూ ప్రీ ప్లాన్డ్ అండ్ కేమ్ hmm. ఫర్ సంథింగ్ ఎల్స్. నువ్వు చదువుకి రాలేదు. You want to go somewhere and work. ఎగ్జాక్ట్‌లీ. So సో yeah. ఇలాంటివన్నీ ఐ కాషన్ స్టూడెంట్స్. Do not take it that simple and easy. Right. Take this seriously. Take this visa seriously. Take going to school seriously. You Sure. need to know what are you registering for the first semester. I'm registering for marketing. I'm registering for computer science. I'm registering for data analysis. Know all this. నీ చదువు గురించి నీకే తెలియకపోతే That's what. don't outsource this to somebody else to know. Right. This is So, yours. You need to know. we have a question here, ma'am. Srinivas Reddy Mhm. గారు అడుగుతున్నారు. Hello, ma'am. My nephew is in Houston on H1 visa, and one of his cousin is a citizen staying in Texas. Can my nephew travel to Texas during the break times? Will ICE have any objection on this travel? No, they won't. As long as he's complying with the F1 regulations, going to school, maintaining his status, if he's a bachelor's, I think they have to do 12 credits minimum and get a B average. They're going to look at all that. If they question, he needs to be prepared for that. Okay. Yeah. As ma'am told, always carry your documents and answer them. And one more thing, Shakira, right now, during Trump administration, they have hired lot more ICE officers than any administration has ever done. That's so scary. So they will be coming to schools, they'll be coming to churches, they'll be coming to temples, they'll be coming to your university, they'll be coming to check if you're going to class.
లేదా నువ్వు కూర్చొని ఫేస్‌బుక్ చూస్తున్నావా? హ్మ్. You know, they want to make sure the purpose you've come for is what you're here for. During class hours, you're not sitting and selling gas at a gas station. సో So సమ్ be very careful that he has not hired judges, but he's even taken out judges, but he's hiring more ICE officers, more border patrol, more CBP for enforcement. This హ్మ్. administration is all about enforcement. సో అక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో లేదా జాబ్ చేస్తున్నారో వి షుడ్ ఆల్వేస్ ఫీల్ లైక్ సమ్‌వన్ ఈస్ వాచింగ్ అస్ Absolutely. కాన్స్టెంట్‌లీ. సో బీ వెరీ కేర్‌ఫుల్. యాహ్! దిస్ ఈస్ లిటిల్ స్కేరీ బట్ హోప్‌ఫుల్లీ ఇవన్నీ తగ్గుతాయని అనుకుందాము. అండ్ మ్యామ్ మనం కంటిన్యూయస్‌గా ఈ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం గదా! 2 వీక్స్ బ్యాక్ యూ టోల్డ్ మీ సంథింగ్. ఒక సెషన్ చేద్దాము. యూఎస్‌లో ఉన్న విమెన్ who are facing domestic abuse అనేసి. It's still on Absolutely. I my would like to mind do that. because that will be very much యూజ్‌ఫుల్. ఎందుకంటే మన దగ్గర ఎలా యూఎస్‌కి పంపించి మా పిల్లల్ని చదివించాలి అనేది మన దగ్గర ఎలా ఒక క్రేజ్ ఉందో, అలానే మా పిల్లలకి యూఎస్ సంబంధాలు కావాలి అనేది గూడా చాలా ఉంది. ఈవెన్ దో అక్కడ ట్రంప్ ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకున్న మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ మనం బిలీవ్ చేస్తాం. ఇట్స్ లైక్ ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ హ్యాపీగా వెళ్లి సెటిల్ అవ్వచ్చు అనేసి. సో, బట్ అక్కడ తెలియని చాలా యాంగిల్స్ కూడా ఉంటాయి. వెన్ యూ టోల్డ్ మీ థట్ ఇట్ ఈస్ స్టిల్ ఆన్ మై మైండ్. దట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. మీరు Oh, we'll ఒక సెషన్ definitely do one. యాహ్! ఒక సెషన్ And మనం I work with a non-profit organization dealing with domestic violence, abuse for women. And ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రతిరోజు నాకొక టెక్స్ట్ మెసేజ్ కానీ, ఒక ఈమెయిల్ వస్తుంది. మ్యామ్ ఐయామ్ నాట్ గెట్టింగ్ అలాంగ్ విత్ మై హస్బెండ్. నన్ను కొడుతున్నాడు. యూ నో అండ్ ఐయామ్ నాట్ సెయింగ్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ టు వుమెన్. కొంతమంది మగవాళ్ళకి కూడా అవుతోంది. సో ది అబ్యూస్ ఇస్ బోత్ వేస్. బట్ మెజారిటీ definitely 95% is women who suffer domestic violence. And believe it or not, Shakira, ఇక్కడికి అత్తగారులు, మామగారులు ఇక్కడికొచ్చి they are also behaving like they were in India some 50 years ago. నువ్వు వంట చేయలేదు, నువ్వు పులిహార చేయలేదు, నువ్వు కూర చేయలేదు, నువ్వు పప్పు చేయలేదు. సో కొడుకులకి చెప్తున్నారు కొట్టు. I had one case, this is from Hyderabad, where the అత్తగారు told the son, కత్తి తీసుకొని చంపేయి. కత్తి తీసుకొని చంపేయమని చెప్పింది అత్తగారు. సో సో, అంత దూరం కూడా వెళ్ళిపోతున్నారు. అంత కక్ష మరి టూ మచ్, యూ నో. అండ్ ఆల్సో దే షుడ్ నో వాట్ కైండ్ వి ఆర్ ఆఫ్ ఇన్ ద రైట్స్. 21st century. యాహ్! అత్తగారులు కూడా హావ్ టు రియలైజ్, యెస్. ప్లీజ్ టేక్ ఎ స్టెప్ బ్యాక్‌వర్డ్స్. మీ కూతురు, మీ కొడుకు, కోడలు లేదు కూతురు, అల్లుడు, లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. ఇంటర్ఫియర్ అవ్వకండి. అండ్ ఆల్సో వాళ్ళు తప్పులు చేసినా లెట్ దెమ్ మేక్ మిస్టేక్స్. యెస్. మీరెలా బతికారో వాళ్ళని కూడా బతకనివ్వండి. దిస్ ఇస్ అమ్మాయిలకు మై కూడా అడ్వైస్. అత్తగారులకి ఐ డెఫినెట్లీ విల్ అడ్వైజ్, స్టే అవే ఫ్రమ్ యువర్ సన్స్ లైఫ్. యాహ్! గివ్ దెమ్ స్పేస్. టూ మచ్ ఇన్వాల్వ్‌మెంట్ అండి. సో ఐయామ్ షాక్డ్. యాహ్! ఐ ఆల్సో హర్డ్ ఆల్ దోస్ థింగ్స్. అందుకే మీరు 2 వీక్స్ బ్యాక్ చెప్పినా అది స్టిల్ ఇట్స్ ఇన్ మై మైండ్. మనం ఇదొకటి చెయ్యాలి. ఎందుకంటే ఇండియాలో ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ అయితే ఎలా డీల్ చేయాలి అనేది మనకు కొద్దో గొప్పో తెలుసు. అండ్ మన కంట్రీ కాబట్టి అంత భయం కూడా ఉండదిక్కడ. బట్ సేమ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యూఎస్. అక్కడ మనకి ఏ రైట్స్ ఉంటాయి, హౌ టు రియాక్ట్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చాలా మందికి తెలీదు అమ్మాయిలకి. డెఫినెట్లీ డూ ఎ సెషన్. Yeah, definitely, ma'am. We'll plan one విల్ డూ. session and we'll definitely do. And అబ్సల్యూట్లీ. 70 మినిట్స్ అయింది అసలేం తెలియలేదు. అండ్ టైం తెలీదు. వెన్ వి ఆర్ యాహ్! టాకింగ్ వి డోంట్ రియలైజ్. బట్ నో, ఇట్స్ బీన్ వండర్ఫుల్ అగైన్ coming, and I enjoy every Monday coming on board with you. మీ టూ మ్యామ్. We may make a few changes here and there to involve more people, యెస్. so that more people benefit both in India as well as US.
మన తెలుగు వాళ్ళు, మన కంట్రీ, particularly I'm looking at Telugu people, Yes, you yes. know, whether you come on H1, F1, L1, H4, whatever your status you're coming on, you know. So guys, my Our goal request is is, to yeah. educate Telugu people to do the right things. సో మై రిక్వెస్ట్ ఫర్ ద వ్యూవర్స్, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ లైవ్ సెషన్ ఇలా ఉంటుంది అనేసి ఈ లింక్ని షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ కిడ్స్కి ఏం ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చేసి మ్యామ్ని అడగొచ్చు. ఇంత ఓపెన్గా ఇలా వచ్చి మీ క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ జెనరస్. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా ఆన్సర్స్ దొరకట్లేదు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. సో, ఈ వీడియోని ఎంతవరకి వీలైతే అంతవరకి షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రాబబ్లీ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ టైమ్ చేంజ్ అయినా గానీ We'll definitely work out whatever is యాహ్! beneficial to the community, to the public. సో, బెనిఫిషియల్ ఫర్ ద ఇండియన్ ఆడియన్స్ ఆల్సో అండ్ యూఎస్ ఆడియన్స్ ఆల్సో. And the Indians in US also. యాహ్! సో, మనం ఆలోచించి ఒక టైమ్ ఎయిదర్ ఇట్ కెన్ బి సేమ్ టైమ్ ఆర్ చేంజ్ అయినా గానీ Yes, వి and విల్ in లెట్ the యూ నో. meantime, you can always contact Shakira, I'm sure, to your channel, send an Yes. email, find out, keep in touch with us so you can know when we are coming in case we change యెస్. the యెస్. timings. యెస్. నేను డెఫినిట్‌గా పెడుతూనే ఉన్నాను. రిమైండర్స్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ సెషన్ హరిబాబు గారు సేమ్ టైమ్‌కుంటుంది. నెక్స్ట్ వీక్ ఏమైనా టైమింగ్స్ చేంజ్ అవుతే డెఫినిట్‌గా నేను ఛానెల్‌లో పెడతాను. డెఫినిట్‌గా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చేంజెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ కూడా మ్యామ్ వచ్చేసి ఆ వీక్‌లో ఏమయ్యాయి అవన్నీ గూడా చెప్తూ ఉంటారు. ప్లస్ మీ క్వెషన్స్ కూడా మీరు అడగొచ్చనమాట. సో, ప్లీజ్ షేర్ దిస్ విత్ ఎవ్రీవన్ అండ్ లెట్ దెమ్ యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థాంక్ యూ సో మచ్ మ్యామ్. And once again, థాంక్ if యూ. people want to reach out to me, just go to my website, which is very simple, mantralaw.com. MANTRA, mantra అనేది మనకందరికీ తెలుసు. Mantra and law, just one word.com. అక్కడి నుంచి మీరు ఈమెయిల్ నాకు డైరెక్ట్‌గా పంపించొచ్చు. Very, యెస్. very simple. Do reach out to me. Thank you so much, Shakira. It's been థాంక్ యూ మ్యామ్. very engaging and very involving with you every యెస్. Monday. యెస్ మ్యామ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ Many more. యాహ్! ఓకే మ్యామ్. థాంక్ యూ ఫర్ Thank జాయినింగ్ you. మ్యామ్. థాంక్ యూ సో మచ్. My pleasure, and have a good day and good night for me. గుడ్ నైట్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ సో Bye-bye. మచ్. బాయ్. Namaste to everyone. Thank you guys for joining. Thank you. Bye. See you next week.